ఎందుకు నవ్వుతారక్క మీరు? అవునా? ఏమో మరి, నేనైతే ఆలోచన చేయలే. ఆలోచన చేయమంటావా? అవసరమా? ఆయన ఆయన మీద ప్రభావం అయితే ఉంటుంది, ప్రజల మీద ఉండకపోవచ్చు, కానీ ఆయన నాయన మీద అయితే ఉంటుంది. ఆయన నాయన వాళ్ళ అన్న చేసిన లంగ వివరాలన్నీ బయట చెప్తుంది కదా. అంటే ఆమెం సత్యపూస కాదు, కానీ వాళ్ళ అన్న వాళ్ళ నాయన చేసినాయని బయట పెడుతుంది. ఆమెను కూడా కోర్టు ఎక్కడ కూడా అంటుంది. ఈ లిక్కర్ స్కామ్లో కూడా ఎవిడెన్స్ లేదు అని మాత్రమే కోర్టు అన్నది. సిబిఐ మళ్ళీ వెళ్ళిపోయింది హయ్యర్ కోర్టుకి. ఎవిడెన్స్ లేదన్న మాత్రాన క్రైమ్ కాలేదని కాదు, స్కామ్ కాలేదని కాదు. ఎవడు సత్యపూస, కల్వకుంట్ల కుటుంబంలో ఎవడు సత్యపూస కాదు. టీఆర్ఎస్ కేసీఆర్ని తిట్టిపోయినకే ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేస్తున్న పార్టీ అది. అది ఇండైరెక్ట్గా బీజేపీకే బెనిఫిట్ అవుతుంది ఫైనల్గా. ఇంకా ఓకేనా? ఇంకేమన్నా పాయింట్స్? సభకి మన జిల్లా నుంచి, కామారెడ్డి జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి ఏ రకంగా తయారీలు వ్యవహారం అన్నది మా పార్టీ మీటింగ్ ఉంది ఇప్పుడు నెక్స్ట్. సుమారు 3 to 4 lakhs మధ్యలో నా అంచనా. ఇంకా ఎక్కువ వస్తారు, గ్రౌండ్లో మాత్రం అంతుంటారు. డిస్కషన్ అధ్యక్షుల పైన అదే కూర్చుంటాం. ఏమంటే అందరు వస్తారు. మోడీ గారి సభకి స్వచ్ఛందంగా వచ్చేది, మనకు సౌలతులు ఏర్పాటు చేస్తే చాలు. సౌలతులు అంటే కేసీఆర్ బిర్యానీలు కాదు, 4 టైర్లు, కూర్చోనికే సీటు. పాపం మా కార్యకర్తలు ఏదైనా ఎండకింత చల్ల వస్తే చాలు.